ప్రేమలో అబ్బాయో అమ్మాయో మోసం చేయడం చూసుంటాం, కానీ ఇక్కడ ఎవరు ఊహించంది జరిగింది. వివేక్ పంగేని సృజన స్టోరీ ఏ సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు. వివేక్ సృజన మొదటిసారి 2015లో కలిశారు. అక్కడి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి 2020లో పెళ్లి చేసుకున్నారు. 2022లో వివేక్ PhD కోసం సృజనతో కలిసి అమెరికా వెళ్లారు. 2023 స్టార్టింగ్ లో వివేక్ కి తలనొప్పి, నడవడంలో ఇబ్బంది స్టార్ట్ అయింది. రిపోర్ట్స్ లో వివేక్ కి 4th స్టేజ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. ట్యూమర్ వల్ల మొహం వాచిపోయి తల వెంట్రుకలు రావడం మొదలైంది. వివేక్ తల వెంట్రుకలు రాలిపోతున్నాయని తెలిసి సృజన తన వెంట్రుకల్ని కూడా తీసేసుకుంటుంది. 2024లో డాక్టర్స్ వివేక్ జస్ట్ 6 months మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పినా కూడా సృజన తన నమ్మకాన్ని ఎక్కడా కోల్పోలేదు. సృజన అతనికి బ్రష్ చేయించడం, వీల్ చైర్ మీద కూర్చోబెట్టి తిప్పడం, తనలో తాను కుమిలిపోతూనే పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ వచ్చింది. కానీ కాలానికి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం నచ్చలేదేమో, కాలమే వీళ్ళిద్దరినీ మోసం చేసింది. 19th డిసెంబర్కి వివేక్ తన ప్రాణాల్ని కోల్పోయాడు. వీళ్ళ కథ మధ్యలోనే ముగిసిపోయింది. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, ఒకవేళ భార్య సృజనలా ఉంటే మరెవ్వరూ అతుల్ సుభాష్లా చనిపోవాల్సిన అవసరం